సోమవారం జనవరి 26 నాడు దేశమంతా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు అఫీషియల్‌గా జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఒక ఇద్దరు కనపడుతున్నారు. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, మరొకళ్ళు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా కూడా ఈ కార్యక్రమాల్లో మనకి కనపడలేదు. సరే, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగోట్లేదు కాబట్టి కేసీఆర్ గారి తరఫున కేటీఆర్ గారు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళ పార్టీ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేబీ కేసీఆర్ గారు వాళ్ళ ఫామ్ హౌస్లో ఏమన్నా కార్యక్రమంలో పాల్గొన్నారా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యంగే, ఆయన బాగానే ఉన్నారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా చాలా బాగా మాట్లాడారు. 2 గంటల పాటు మాట్లాడారు. కానీ నిన్న రిపబ్లిక్ డే వేడుకలకి అందుబాటులో లేరు. వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఆయన జరుపుకోలేదు. సరే, ఈ ఒక్క కార్యక్రమానికి ఏదైనా కారణారీత్యా దూరం అయ్యారనుకుంటే గతంలో కూడా ఇండిపెండెన్స్ డేకి ఆగస్టు 15 నాడు జరిపేటువంటి ఇండిపెండెన్స్ డేకి కూడా ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యాలయంలో హాజరు కాలేదు. సరే, పార్టీ కార్యాలయంలో ఆయన వేడుకలు జరుపుకోవట్లేదు, ఆయన నివాసం ఉండే చోటాన్ని జరుపుకుంటున్నారంటే ప్రస్తుతం ఆయన ఎక్కువగా యలహంక ప్యాలెస్ బెంగళూరులో గడుపుతున్నారు. అక్కడ కూడా వేడుకలు జరిగినట్టుగా ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రాలేదు. ఇప్పుడు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం ఏం అర్థం చేసుకోవాలి? నిన్న చాలా కీలకమైన రోజు దేశానికి. దేశంలో రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ అయినటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ వేడుకను జరుపుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వేడుకలకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? జాతీయ వేడుకలకి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ జరుపుకునేటువంటి జాతీయ పండుగలకి ఒక రిజిస్టర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండటం ఏంటి? రాజ్యాంగబద్ధంగా పార్టీ నడుపుతున్నాడు, మరి ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. రాజ్యాంగం ప్రసాదించినటువంటి వరం వల్లనే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, గెలుస్తున్నాడు. 2014 ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆయనకి రాజ్యాంగం ఇచ్చింది. అందుకే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు. భారత రాజ్యాంగం ఆయనకి అనేక రకాల హక్కుల్ని, అవకాశాలను కల్పించింది. హక్కుల్ని, అవకాశాలని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు. వాడుకుంటున్న క్రమంలో జాతీయ పండగకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన వాల్యూ ఎంత? రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన వాల్యూ ఎంత? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరంగా ఉంటున్నారు? రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల వల్ల వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని, ప్రతిపక్ష హోదాని అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఒక రాజకీయ పార్టీని నడుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకి దూరంగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఇండిపెండెన్స్ డే వేడుకలకి దూరంగా ఉండటం అంటే అర్థం ఏంటి? సరే, ఆయనకి అమరావతిలో జరుపుకోవడం ఇష్టం లేదు కాబట్టి రాలేదు అనుకుంటే సరే, బెంగళూరు ప్యాలెస్లో జరుపుకున్నారా? జరుపుకుంటే అఫీషియల్గా ఆ వీడియోలు ఇవ్వాలి కదా బయటికి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి దేశభక్తి మీద అనేక రకాల అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దైవభక్తి లేదని ఇప్పటిదాకా విమర్శ. ఎందుకంటే తిరుమల సెట్ని తన ప్యాలెస్లో వేయించుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం కావచ్చు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు తిరుమల సాక్షిగా జరిగినటువంటి అనేక కుంభకోణాలు కావచ్చు, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీని వాడటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద దాడులు జరగటం కావచ్చు, దాడి జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించినటువంటి విధానం కావచ్చు, ఆనాటి ప్రభుత్వం. వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి దైవభక్తి మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశభక్తి మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దైవభక్తి లేదు, దేశభక్తి లేదు, చివరి కుటుంబం మీద ప్రేమ లేదు. ఎందుకంటే తల్లి చెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి మనందరికీ తెలిసిందే కదా. తల్లి మీద కోర్టు కేసు, చెల్లిని పార్టీ నుంచి, ఇంటి నుంచి బయటికి పంపించేశారని చివరికి
ఆస్తులని లాక్కున్నారని షర్మిల గారు పదే పదే ఆమె ఆరోపిస్తుంటారు, మనం స్టేట్మెంట్ కాదు. తర్వాత బాబాయ్ కేసు, సునీత గారి పోరాటం, ఇది ఇది మళ్ళీ ఇంకో సపరేట్. కుటుంబం మీద ప్రేమ లేదు, దేశం మీద భక్తి లేదు, దేవుడి మీద భక్తి లేదు. అంటే ఏంటిది? అంటే మామూలుగా గురిజాడ అప్పారావు గారు చెప్తూ ఉంటారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో మాత్రం దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే సంపదోయ్ అనుకుంటున్నారా? సంపద కోసం, అధికారం కోసం మాత్రమే ఆయన రాజకీయాన్ని నడిపిస్తున్నారా? మిగతా ఏ విషయాలతోటి, కుటుంబంతో కానీ, దేవుడితో కానీ, దేశంతో కానీ ఆయనకి వేరే పనులు లేవా? ఆయనకి వాటి మీద ప్రేమ భక్తిలు ఉండవా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పౌరుడిగా ఆయన బాధ్యతగా నిన్న రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనాలి, కానీ పాల్గొనలేదు. పాల్గొనకపోవటానికి కారణాలను కూడా ఆయన బయటకు చెప్తుంది లేదు. సో దేశభక్తులుగా, భారతీయ పౌరులుగా మనం అందరం కూడా క్వశ్చన్ చేయాలి దీన్ని. ఇదేదో ఫార్మాలిటీ ప్రోగ్రాం కాదు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకులు కొంతమంది నేను చూస్తున్నాను. ఆయనకి అంబేద్కర్ గారి మీద ప్రేమ లేదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం లేదు, కాబట్టి ఈ వేడుకల్లో పాల్గొనలేదు. ఆయనకి రాజారెడ్డి గారు రాజ్యాంగం అంటే ఇష్టము, ప్రేమ. ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అమలు చేశారు కాబట్టి ఆయన అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని ఎందుకు జరుపుకుంటారు అసలు? ఆయనకి మన భారత రాజ్యాంగం మీద అవగాహన లేదు, ప్రేమ లేదు, గౌరవం లేదు అన్నీ కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది వాళ్ళ విమర్శ అనుకున్నాం. కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. దానికి ఆయన ఖచ్చితంగా జాతికి సమాధానం చెప్పి తీరాలి. ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లో ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు, రాజకీయ పార్టీ నడపగలుగుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి అయ్యారు, అంతకుముందు అపోజిషన్ లీడర్ అయ్యారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, జాతికి సమాధానం చెప్పి తీరాలి. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.